హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డాన్ని పట్టుకోవడానికి 11 దేశాల పోలీసులు ఎదురు చూస్తున్నారు. కానీ డాన్ని పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. డాన్ సినిమా ఈ డైలాగ్ ఒక రియల్ లైఫ్ క్రిమినల్కు పూర్తిగా సరిపోతుంది. జైల్లో పుట్టినరోజును ఘనంగా జరుపుకునేవాడు. తన సహచర ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. జైలు నుండి పారిపోవడానికి రకరకాల ఎత్తుగడలు వేసేవాడు. ఒంట్లో బాలేదని రక్తం కక్కినట్టు నటించేవాడు. తీహార్ జైల్లో ఉండగా హాలీవుడ్ సినిమాకు $5 మిలియన్ తన బయోగ్రఫీ మీద సినిమా తీయడానికి కాంట్రాక్ట్ సైన్ చేశాడు. తాను వ్యాపారవేత్తనని, డిప్లొమాట్ అని చెప్పుకుంటూ తిరిగేవాడు. నిజానికి అతను ఒక సీరియల్ కిల్లర్. ముందు స్నేహం చేస్తాడు, ఆ తర్వాత విషమిచ్చి చంపేస్తాడు. ప్రతిసారి ఒక కొత్త పాస్పోర్ట్, కొత్త పేరు, కానీ ముఖంలో మాత్రం అదే చెరగని చిరునవ్వు. చేసే ప్రతి క్రైమ్లో ఒక సిగ్నేచర్ ఉండేది. 1972 నుండి 76 మధ్య అతను థాయిలాండ్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, గ్రీస్, నేపాల్కు వెళ్ళి 24 మందిని చంపేశాడు. వారిలో చాలామంది మహిళలను హత్య చేసేటప్పుడు వింతగా ప్రవర్తించేవాడు. వారిని హత్య చేసినప్పుడు వారిపై దుస్తులు తీసేసి కేవలం బికినీ మాత్రమే ఉంచేవాడు. బికినీ కిల్లర్ అని పేరుగాంచిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ సోబ్రాజ్. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఒక పిల్లవాడు ఇంత ప్రమాదకరంగా ఎలా మారాడు? భారతదేశంలోని అత్యంత సురక్షితమైన తీహార్ జైల్లో భద్రతను ఎలా ఛేదించాడు? ఇన్ని దోపిడీలు, హత్యలు చేసినప్పటికీ ఇప్పటికీ ఫ్రాన్స్లో స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడు? మనోడి లీలలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మీరు చూస్తున్నారు ఆలోచన వేదిక ఛానల్. ఈ వీడియోపై సలహాలు, సూచనలు కింద కామెంట్స్లో తెలియచేయండి. చార్లెస్ గుర్ముఖ్ సోబ్రాజ్ 6 ఏప్రిల్ 1944న వియత్నాంలోని సైగాన్ నగరంలో జన్మించాడు. అతని తండ్రి సోబ్రాజ్ హ్యాచర్డ్ ఒక ఇండియన్ వ్యాపారవేత్త. అయితే అతని తల్లి వియత్నమీస్. చార్లెస్ సోబ్రాజ్ పుట్టిన కొద్ది నెలల్లోనే తల్లిదండ్రులు విడిపోయారు. చార్లెస్ తల్లి ఒక ఫ్రెంచ్ ఆర్మీ ఆఫీసర్ని వివాహం చేసుకొని చార్లెస్ను తనతో పాటు ఫ్రాన్స్లోని మార్సెల్ నగరానికి తీసుకువెళ్ళింది. చార్లెస్ సోబ్రాజ్ స్టెప్ ఫాదర్ డేరియో ఎప్పుడూ చార్లెస్ను వేధించేవాడు. చార్లెస్ ఆ ఇంట్లో ఒక అంటరానివాడిలా పెరిగాడు. స్కూల్లో స్నేహితులు కూడా లేరు. మిక్స్ రేస్ కావడం వల్ల ఫ్రెంచ్ పిల్లలు అతనితో స్నేహం చేయడానికి ఇష్టపడేవారు కాదు. తరచూ క్లాసులు ఎగ్గొట్టి ఒంటరిగా తిరిగేవాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. సమయం గడిచే కొద్దీ క్రైమ్ ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యాడు. చిన్న వయసులోనే అతను దొంగతనం, మోసాలు వంటి చిన్న చిన్న నేరాలు చేయడం మొదలుపెట్టాడు. 1963లో సోబ్రాజ్ 19 సంవత్సరాల వయసులో మొదటిసారి పోలీసులు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. అదే సమయంలో ఒక పార్టీలో సోబ్రాజ్ ప్యారిస్లో ఉండే యంగ్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయి షెటల్ కాంపానియన్తో పరిచయం ఏర్పడింది. సోబ్రాజ్ చార్మింగ్ పర్సనాలిటీ షెంటల్ హృదయాన్ని గెలిచింది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత ఈ స్నేహం ప్రేమగా మారింది. చార్లెస్ ఆమెను చోరీ చేసిన కారులో ఒక గ్రాండ్ క్యాసినోకి తీసుకెళ్లాడు. అక్కడ షెంటల్ను వివాహానికి ప్రపోజ్ చేశాడు. కానీ ఇద్దరు క్యాసినో నుండి తిరిగి వస్తున్నప్పుడు సోబ్రాజ్ను కారు చోరీ చేసినందుకు అరెస్ట్ చేశారు. అతను 8 నెలలు జైల్లో ఉన్నాడు. జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత చార్లెస్ తన క్రైమ్ ఎంపైర్ను విస్తరించడం మొదలుపెట్టాడు. ఫ్రాన్స్లో నకిలీ చెక్స్, స్కామ్స్ ద్వారా ప్రజలను మోసం చేసేవాడు. తన మీద అనేక కేసులు నమోదు కావడంతో పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో అప్పటి వరకు జమ చేసిన డబ్బుతో తన భార్యతో కలిసి ఫ్రాన్స్ నుండి ఈస్టర్న్ యూరోప్ మార్గంలో ఆసియాకు వచ్చాడు. ఈ ప్రయాణంలో కూడా సోబ్రాజ్ కొంతమందితో స్నేహం చేసి వారిని కూడా దోచుకున్నాడు. అతని ప్రయాణం బాంబేలో ఆగింది. అక్కడే అతని వైఫ్కు ఒక అమ్మాయి జన్మించింది. పాకిస్తాన్, ఇరాన్ నుండి ఖరీదైన కార్లను చోరీ చేసి భారతదేశ బార్డర్లో అవినీతి అధికారులకు లంచం ఇచ్చి ఈ కార్లను భారతదేశానికి తీసుకొచ్చేవాడు. ఈ కార్లను విదేశీ కార్లు ఇష్టపడే ధనవంతులకు అమ్మేవాడు. ఢిల్లీలోని అశోక హోటల్లో ఒక జ్యువెలరీ స్టోర్ను లూటీ చేయాలని చార్లెస్ అనుకున్నాడు. అక్టోబర్ 1971లో సోబ్రాజ్ అశోక హోటల్కు చేరుకున్నాడు. అతను జ్యువెలరీ స్టోర్ పైన రూమ్ను బుక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ రూమ్ అప్పటికే ఓ స్పానిష్ క్యాబ్రే ఆర్టిస్ట్ గ్లోరియా మెండలిన్ పేరుపై బుక్ చేయబడింది. ఆమె అదే సాయంత్రం అదే హోటల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. కానీ సోబ్రాజ్ దిగులు పడలేదు. తను ఒక ఇంటర్నేషనల్ హోటల్ యజమాని అని గ్లోరియాతో పరిచయం పెంచుకున్నాడు. గ్లోరియాను తన మాటలతో ఇంప్రెస్ చేసి వివాహానికి ప్రపోజ్ చేశాడు. గ్లోరియా కూడా అతని మాటలకి పడిపోయి అతన్ని తన రూమ్కు తీసుకొచ్చింది. సాయంత్రం గ్లోరియా పర్ఫామ్ చేయడానికి హోటల్ నైట్ క్లబ్కు వెళ్ళిపోయింది. చార్లెస్ ఆ రూమ్లో ఒంటరిగా ఉన్నాడు. ఒక డ్రిల్ మిషన్తో డ్రిల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ
మధ్యలో డ్రిల్ మిషన్ బ్రేక్ అయింది. ఆ తర్వాత అతను ప్లాన్ బి మొదలుపెట్టాడు. గ్లోరియా తిరిగి వచ్చినప్పుడు ఆమెతో జ్యువెలరీ స్టోర్ యజమానికి ఫోన్ చేయించాడు. చార్లెస్ శోభరాజు తనను నేపాల్ ప్రిన్స్గా పరిచయం చేసుకున్నాడు. ఖరీదైన ఆభరణాలు కొనాలని అనుకుంటున్నానని, వాటిని గ్లోరియా గదికి పంపాలని చెప్పాడు. షాప్ యజమానికి కొంచెం కూడా సందేహం కలగలేదు. అతను వెంటనే ఒక మనిషిని అత్యంత ఖరీదైన ఆభరణాలతో గ్లోరియా రూమ్కు పంపాడు. అతను రూమ్కు చేరుకున్న వెంటనే శోభరాజ్ అతనిని, గ్లోరియాని గన్తో బెదిరించాడు. వారు షాక్ నుండి తేరుకోకముందే ఏదో మత్తు పదార్థం స్ప్రే చేసి మూర్ఛపోయేలా చేశాడు. ఆభరణాలతో వెళ్లిన మనిషి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి షాప్ యజమాని గ్లోరియా రూమ్కు వెళ్ళాడు. చార్లెస్ అతన్ని కూడా రూమ్లోకి పిలిచి మత్తు స్ప్రే చేశాడు. ముగ్గురిని రూమ్లో బంధించి షాప్ యజమాని పాకెట్ నుండి షాప్ కీస్ తీసి సులభంగా షాప్లో ప్రవేశించి ఖరీదైన వజ్రాలు, రత్నాలతో నిండిన బ్యాగ్తో హోటల్ నుండి పరారయ్యాడు. కానీ ఆ తొందరలో అతని పాస్పోర్ట్ హోటల్ రూమ్లోనే మర్చిపోయాడు. 3 గంటల తర్వాత ముగ్గురికి స్పృహ వచ్చినప్పుడు వారు పోలీసులకు ఈ సంఘటన గురించి తెలిపారు. అంతా హై ప్రొఫైల్ సెక్యూర్ హోటల్లో దొంగతనం వార్తతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. కొంతమంది పోలీసులు హోటల్ చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు. కొంతమంది నేరుగా ఎయిర్పోర్ట్ వైపు పరిగెత్తారు. ఎందుకంటే వారికి చార్లెస్ పాస్పోర్ట్ చూసి దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తాడని ఒక అనుమానం కలిగింది. చార్లెస్ శోభరాజ్ అక్కడ ప్యారిస్ వెళ్లే ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో పోలీసులను చూసిన వెంటనే అతను అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. సుమారు 2 వారాల తర్వాత బాంబేలోని తాజ్మహల్ హోటల్లో అతను ఒక ఫారెన్ టూరిస్ట్ను లూటీ చేయడానికి ప్రయత్నించే సమయంలో ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర లైసెన్స్ లేని రివాల్వర్ కూడా లభించింది. ఆ తర్వాత అతన్ని ట్రయల్ కోసం న్యూఢిల్లీకి పంపారు. ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత చార్లెస్ శోభరాజును తిహార్ జైల్లో ఉంచారు. అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్లానింగ్ మొదలుపెట్టాడు. ఒకరోజు అతను తిహార్ జైలు అధికారికి అపెండిసైటిస్ అని చెప్పాడు. ఎక్కువ ఆలోచించకుండా అతన్ని లివింగ్స్టన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక్కడే చార్లెస్ శోభరాజు పోలీసులను బురిడి కొట్టించే పథకం వేశాడు. చార్లెస్ భార్య హాస్పిటల్లో చార్లెస్ బెడ్ కింద దాక్కొని సరైన అవకాశం కోసం చూసి కాపులా ఉన్న 2 పోలీసులకు మత్తు పదార్థం స్ప్రే చేసి స్పృహ తప్పించింది. చార్లెస్ సమయం వృధా చేయకుండా అక్కడి నుండి వెంటనే పరారయ్యాడు. కానీ ఈసారి కూడా కొన్ని గంటల్లోనే చార్లెస్ను ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. చార్లెస్ భార్యను కూడా అరెస్ట్ చేసి 2 జైలుకు పంపారు. కొన్ని రోజుల తర్వాత 2 బెయిల్ ఇచ్చారు. బెయిల్పై విడుదలైన వెంటనే అతను భారతదేశాన్ని వదిలి అనేక దేశాల్లో దొంగతనం, మోసం, హత్య వంటి తీవ్రమైన నేరాలు చేసిన చార్లెస్ శోభరాజ్కు థాయిలాండ్ తన పనికి అత్యంత అనుకూలమైన చోటుగా అనిపించింది. తన కెనేడియన్ గర్ల్ ఫ్రెండ్, తన సహచరుడు అజయ్ చౌదరితో కలిసి థాయిలాండ్కు చేరుకున్నాడు. థాయిలాండ్లో శోభరాజ్ జెన్నీని తన మాటలతో ఇంప్రెస్ చేశాడు. ఆమెను లూటీ చేసి ఆ తర్వాత క్రూరంగా ఆమెను హత్య చేశాడు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు జెన్నీ శవం కనుక్కున్నారు. ఆమె కేవలం బికినీలో ఉంది. ఆమె శరీరంపై దుస్తులు లేవు. శోభరాజ్ ఇలా వరుసగా అమ్మాయిలను హత్య చేస్తూ పోయాడు. ప్రతిసారి అదే పద్ధతి. ఈ మరణాలు మత్తు లేదా యాక్సిడెంట్ వల్ల జరిగినట్టు ఉండేలా ప్లాన్ చేసేవాడు. థాయిలాండ్ పోలీసులకు వరుసగా జరుగుతున్న ఈ హత్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. కొన్ని వారాల్లో 6 మహిళలు ఈ విధంగా చనిపోయారు. ప్రతి డెడ్ బాడీ కేవలం బికినీలో ఉంది. కొందరి శవాలు నీటిలో తేలుతూ కనుగొన్నారు. కొందరి శరీరాలు దహనమైన స్థితిలో, కొందరి ముఖాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి. ఈ హత్య ప్యాటర్న్ చూసిన పోలీసులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ హత్యల తర్వాత చార్లెస్ శోభరాజ్ను బికినీ కిల్లర్ అని పిలవడం ప్రారంభించారు. శోభరాజ్ తన ప్రేమికురాలు లేకర్తో కలిసి బ్యాంకాక్లో డచ్ కపుల్ను హత్య చేసి వారి పాస్పోర్ట్లపై 2 నేపాల్కు పారిపోయారు. నేపాల్లో కూడా వారు తమ రక్త క్రీడను కొనసాగించారు. మరో 2 టూరిస్టులను నేపాల్లో హత్య చేశారు. ఆ తర్వాత మళ్ళీ థాయిలాండ్కు తిరిగి వచ్చారు. కానీ అప్పుడు థాయిలాండ్లో అతనికి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతను ఒక థాయిలాండ్ ఆఫీసర్కు $18,000 లంచం ఇచ్చి తన గ్యాంగ్తో అక్కడి నుండి పారిపోయాడు. 1976 ప్రారంభంలో శోభరాజ్ మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. జూలై 1976లో అతను ఢిల్లీలో ఫ్రాన్స్ నుండి వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గ్రూప్ను టార్గెట్ చేశాడు. వారి డ్రింక్స్లో డ్రగ్స్ కలిపి వారు మత్తులో జారుకున్న తర్వాత విలువైన సామాన్లు లూటీ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఈసారి అతనిని దురదృష్టం వెంటాడింది. కొంతమంది స్టూడెంట్స్ మీద డ్రగ్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. వారు అరవడం ప్రారంభించారు. పోలీసులు చార్ల్స్ను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత కోర్టు అతనికి 12 సంవత్సరాల శిక్ష విధించింది. అతన్ని భారతదేశంలోని అత్యంత సురక్షిత తిహార్ జైల్లో ఉంచారు. కానీ శోభరాజ్ చాలా తక్కువ సమయంలో డబ్బు మరియు తన చాతుర్యంతో జైలుని తన సామ్రాజ్యంగా మార్చుకున్నాడు. 3 ఖైదీలు అతనికి మసాజ్ చేసేవారు, దుస్తులు ఉతికేవారు, భోజనం కూడా తయారు చేసేవారు. మిగిలిన ఖైదీలు, కొంతమంది గార్డులు అతన్ని చార్లెస్ సాబ్ అని పిలిచేవారు. చార్లెస్ శోభరాజు జైలు శిక్ష 1988లో ముగియాలి. కానీ చాలా సంవత్సరాల నుండి థాయిలాండ్ ప్రభుత్వం అతన్ని ఎక్స్ట్రాడిషన్ కొరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ అతనిపై 6 అమ్మాయిల హత్య కేసు సహా అనేక ఇతర కేసులపై విచారణ జరగాల్సి ఉంది. థాయిలాండ్ ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ఒత్తిడి వల్ల 1985లో భారత ప్రభుత్వం కూడా చార్లెస్ ఎక్స్ట్రాడిషన్కు అంగీకరించింది. థాయిలాండ్లో దోషిగా తేలితే అతనికి మరణశిక్ష పడుతుందని చార్లెస్ శోభరాజ్కు తెలుసు. కాబట్టి 1986లో అతను తిహార్ జైలు నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. అతను జైలు నుండి పారిపోతే మళ్ళీ పట్టుకున్నప్పుడు భారతదేశంలో జైలు బ్రేక్ కేసు నడుస్తుంది. దానివల్ల అతను జైల్లో ఉండే సమయం మళ్ళీ మొదలవుతుంది. అప్పటి వరకు థాయిలాండ్లో అతనిపై విచారణ జరపడానికి 20 సంవత్సరాల కాల పరిమితి అయిపోతుంది. మార్చి 1986లో ఒకరోజు జైలులో ఒక మూలలో ఒక పిల్లి మూర్ఛపోయి ఉంది. జైలు స్టాఫ్ మందు ఇచ్చి ఆహారం ఇచ్చారు. 3-4 రోజుల్లో పిల్లి పూర్తిగా కోలుకుంది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ పిల్లి మీద శోభరాజ్ డ్రగ్ టెస్ట్ చేశాడు. అంతకుముందు 2 సార్లు డోసేజ్ తప్పుల వల్ల ఫెయిల్ అయ్యాడు. ఒకసారి డోస్ తప్పుగా ఇవ్వడం వల్ల ఒక పాకిస్తానీ టాక్సీ డ్రైవర్ మరణించాడు. రెండోసారి ఢిల్లీలో స్టూడెంట్స్పై డ్రగ్స్ సరైన ప్రభావం చూపలేదు. దానివల్ల అతను ఇప్పుడు తిహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ ఈసారి అతను ఏ తప్పు చేయాలనుకోలేదు. అతను జైలు గార్డులు చుట్టూ బ్యారక్లు ఉండే ఖైదీల దగ్గర అనేక రోజుల ముందు నుండే ఒక అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు. 16 మార్చ్ తన బర్త్డే అని, ఆ రోజు అందరికీ పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పాడు. డబ్బులు ఇచ్చి గార్డులను కూడా దీనికి ఒప్పించాడు. వారి సహాయంతో తన బర్త్డేను సెలబ్రేట్ చేయడానికి పండ్లు, మిఠాయిలు ఆర్డర్ చేశాడు. ఈ పండ్లు, మిఠాయిల్లో డ్రగ్స్ కలిపాడు. ఆ డ్రగ్స్ను అతను చాలా సమయం నుండి భారీ మొత్తంలో సేకరించాడు. సాయంత్రం జైల్లో చిన్న దావత్ జరిగింది. అవి తిన్న కొన్ని నిమిషాల్లోనే సెల్ లోపల ఖైదీలు మూర్ఛపోయారు. బయట గార్డులు స్పృహ తప్పి పడి ఉన్నారు. కానీ అతను కొంతమంది సహచర ఖైదీలకు ముందే ఈ ప్లాన్ చెప్పాడు. వారు ఆ స్వీట్స్ తినకుండా శోభరాజ్తో కలిసి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చార్లెస్ శోభరాజ్ స్పృహ తప్పిన గార్డుల చేతిలో 50 రూపాయల నోట్లు పెట్టాడు. జైలు నుండి పారిపోవడానికి ముందు తన బ్యారక్ గేట్ దగ్గర ఒక ఫోటో తీసుకున్నాడు. అతను తనతో తిహార్ జైలు పోలీసుని కిడ్నాప్ చేసి పోలీస్ కారులో తీసుకువెళ్ళాడు. మెయిన్ గేట్ దగ్గర ఉన్న పోలీసులకు పోలీసు అనుమతితోనే జైలు నుండి వెళ్తున్నట్టు సీన్ క్రియేట్ చేశాడు. తిహార్ జైలు బయటికి రాగానే అక్కడ ఒక కారు శోభరాజ్ కోసం రెడీగా ఉంది. తిహార్ జైలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ ఆ కారులో తప్పించుకొని పారిపోయాడు. జైల్లో ఉన్న పోలీసులకు స్పృహ వచ్చినప్పుడు వారి పాదాల కింద భూమి కుంగిపోయింది. శోభరాజ్తో పాటు మరో 11 మంది ఖైదీలు తిహార్ జైలు నుండి పరారయ్యారు. ఈ వార్త దేశం మొత్తం తీవ్ర సంచలనం రేపింది. చార్లెస్ శోభరాజ్ ప్లాన్ ప్రకారం అతను పోలీసులకు దొరకాలి కాబట్టి అతను కొన్ని రోజులు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత గోవాలో బహిరంగంగా భయం లేకుండా తిరిగాడు. సుమారు 20 రోజుల తర్వాత 6 ఏప్రిల్ 1986న అతన్ని ముంబై పోలీస్ ఇన్స్పెక్టర్ మధుకర్ జండే గోవాలోని ఒక రెస్టారెంట్లో అరెస్ట్ చేశాడు. అతనిపై మళ్ళీ కోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. అతని శిక్షాకాలం 10 సంవత్సరాలకు పెంచారు. చార్లెస్ శోభరాజ్ లోపల చాలా సంతోషంగా ఉన్నాడు. అతను కోరుకున్నది జరిగింది. ఆ తర్వాత 1997 వరకు భారతదేశ జైల్లో ఉండాల్సి వచ్చింది. 1997లో చార్లెస్ శోభరాజ్ తిహార్ జైలు నుండి రిలీజ్ అయినప్పుడు అప్పటి వరకు థాయిలాండ్లో అతనిపై నమోదైన కేసుల కాలపరిమితి ముగిసిపోయింది. 1997లో రిలీజ్ తర్వాత అతన్ని ఫ్రాన్స్కు డిపోర్ట్ చేశారు. ఆ తర్వాత అతను జైల్లో గడిపిన సమయం, ప్రపంచవ్యాప్తంగా చేసిన క్రైమ్స్ను సెన్సేషనల్గా ఇంటర్వ్యూల కోసం డబ్బులు తీసుకొని తన నేర కథలను స్టోరీ టెల్లర్గా చెప్పేవాడు. కానీ క్రైమ్ చేయలేకుండా ఉండలేని అతని స్వభావం అతన్ని 2003లో నేపాల్కు వచ్చేలా చేసింది. నేపాల్కు తిరిగి రావటం అతను చేసిన అతిపెద్ద తప్పు. 1975లో జరిగిన డబుల్ మర్డర్ కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. నేపాల్ చేరుకున్న కొన్ని రోజుల తర్వాత నేపాల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది.
నేపాల్లో అతని కేసును శకుంతలా థాపా అనే అడ్వకేట్ వాదిస్తోంది. కానీ ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే 2008లో 64 సంవత్సరాల చార్లెస్ తనకంటే 44 సంవత్సరాల చిన్న అయిన తన అడ్వకేట్ శకుంతల 20 సంవత్సరాల కూతురు నిహితా విశ్వాస్తో జైల్లో వివాహం చేసుకున్నాడు. సుమారు 2 దశాబ్దాలు జైల్లో గడిపిన తరువాత సోబ్రాజ్ జైలు నుండి విడుదల కోసం కోర్టులో తాను నిర్ధారిత సమయ పరిమితి కంటే ఎక్కువ సమయం జైల్లో గడిపానని ఒక పిటిషన్ ఫైల్ చేశాడు. నేపాల్ కోర్టు అతని అర్జీని అంగీకరించి అతని వయసును చూసి 23 డిసెంబర్ 2022న అతన్ని రిలీజ్ చేసింది. డజన్ల కొద్ది హత్యలు, అనేక చోరీలు, అనేక సార్లు జైలు నుండి తప్పించుకున్న చార్లెస్ సోబ్రాజ్ ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఫ్రాన్స్ కూడా ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా పాత కేసుల్లో చట్టపరమైన ఏ చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఫ్రాన్స్లో అతనికి వ్యతిరేకంగా హత్య వంటి పెద్ద నేరాలకు ఎటువంటి బలమైన ఆధారాలు లేవు. పైగా అతను ఈ నేరాలు 1970లో చేశాడు. కాబట్టి ఆ కేసుల కాలపరిమితి ముగిసిపోయింది. పాము ఎంత ముసలిది అయినా దానికి విషం ఎప్పుడూ ఉంటుంది. ఎవరికి తెలుసు 81 సంవత్సరాల చార్లెస్ సోబ్రాజ్ తదుపరి టార్గెట్ ఎవరని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.